హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి గుడ్ టైం నడుస్తోంది. గత ఏడాది ఆగస్టులో ప్రేయసి రహస్య గోరఖ్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత విడుదలైన కా సినిమాతో సక్సెస్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం దిల్రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా దిల్రుబా సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్న కిరణ్ అబ్బవరం భార్య రహస్యతో ఉన్న ఫోటోను షేర్ చేసి తండ్రి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. 2019 సంవత్సరంలో కిరణ్ అబ్బవరం రాజువారు రాణిగారు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ సినిమాలో హీరోయిన్గా రహస్య గోరఖ్ నటించింది. మొదట సినిమా హీరోయిన్తోనే కిరణ్ అబ్బవరం ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ వ్యవహారం ఎప్పుడూ బయటకు రాలేదు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే వీరి ప్రేమ గురించి బయటకు తెలిసింది. దాదాపు 5 ఏళ్ల పాటు సాగిన వీరి ప్రేమ వ్యవహారం గత ఏడాది ఆగస్టులో జరిగిన పెళ్లితో మరో అడుగు ముందుకు పడింది. 2023 ఆగస్టులో వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వచ్చిన సినిమా కాకి రహస్యాకి సైతం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కెరీర్లో మంచి జోష్ మీద ఉన్న కిరణ్ అబ్బవరం ఇదే సమయంలో ఫ్యామిలీ పరంగానూ సంతోషకరమైన వార్తను షేర్ చేయడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ అబ్బవరంకు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రహస్యతో ప్రేమగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేయడంతో పాటు స్కాన్ కాపీని షేర్ చేసి పుట్టబోయే బిడ్డ విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్న వార్త ఒక్కసారిగా మీడియా సర్కిల్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం వరుస ఫెయిల్యూర్స్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఒక సినిమాలోనే కిరణ్ అబ్బవరం గురించి కమెంట్ చేశారు. దాంతో సీరియస్గా తీసుకున్న కిరణ్ అబ్బవరం ఏడాది గ్యాప్ తీసుకుని కా సినిమాను చేశాను అని తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అంటూ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో చాలామంది కిరణ్ అబ్బవరంకి మద్దతుగా నిలిచారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం చేస్తున్న దిల్రుబా సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.